Hello everyone, welcome back to my channel KST Vaikuntham. 2026 ఫిబ్రవరి 15 మా ఊరి శివాలయంలో శివరాత్రి కోసం శివయ్యకి మరియు అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి తలంబ్రాల కుడుకలు చేసి ఇచ్చామండి. ఈసారి తలంబ్రాల కుడుకలు డిఫరెంట్ గా ఉండడానికి లక్ష్మీ కాసులు సిల్వర్ అండ్ గోల్డెన్ కలర్స్ యూస్ చేశాను మరియు పర్ల్ చైన్ యూస్ చేశానండి. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో నేను చూపించాను తలంబ్రాల కుడుకలు ప్రిపరేషన్ ఎలా చేయాలో. అందరికీ తెలిసిందే కదండి తలంబ్రాల కుడుకలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఫస్ట్ పెయింట్ చేసుకోవాలి, ఆ తర్వాత రా మెటీరియల్స్తో మనం ఇష్టమైన డిజైన్స్ వేసుకోవాలి. అందుకోసమే ఆ వీడియో నేను స్కిప్ చేసేసానండి. టోటల్ 4 పేర్స్ ఆఫ్ కుడుకలు ప్రిపేర్ చేశామండి. లాస్ట్ ఇయర్ లాగా కూడా లోపల కూడా డిజైన్ చేశాను. నా ప్రీవియస్ వీడియోలో నేను చూపించానండి. వీడియోలో ప్రతి ఒక్క కుడుకలకి నేను ఎలాంటి రా మెటీరియల్స్ యూజ్ చేశాను క్లియర్గా చూపిస్తున్నానండి. పింక్ స్టోన్, వైట్ స్టోన్, గ్రీన్ కలర్ స్టోన్, బాల్ చైన్ యూజ్ చేశానండి. టోటల్ 4 పేర్స్ ఆఫ్ కుడుకలకి 2 పేర్స్ ఆఫ్ కుడుకలకి లోపల డిజైన్ చేశానండి. ఇంకొక పేరుకి బయట అవుట్లైన్ ఒకటే డిజైన్ చేశాను. ఈ జత కుడుకలకి లక్ష్మీ కాసు యూస్ చేశానండి, గోల్డెన్ కలర్ ది బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్. అలాంగ్ విత్ దట్ పింక్ స్టోన్ అండ్ గ్రీన్ స్టోన్ కుందన్స్ యూస్ చేశానండి. లోపట స్మాల్ లక్ష్మీ కాసులు యూస్ చేశానండి. ఈ జత కుడుకలకి గోల్డెన్ గా కనిపించడానికి, బంగారు కుడుక కనిపించడానికి బేస్ నేను గోల్డెన్ కలర్ పెయింట్ యూస్ చేశాను. లోపల మాత్రం వైట్ కలర్ పర్ల్ మెటాలిక్ యూస్ చేశానండి. ఇంకా రిచ్ గా హైలైట్ గా కనిపించడానికి లోపల చిన్న లక్ష్మీ కాసులు యూస్ చేశాను అలాంగ్ విత్ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్. ఈ జత కుడుకలకి రెడ్ అండ్ పర్ల్ మెటాలిక్ పెయింట్ యూస్ చేశానండి. డ్రై అయిన తర్వాత సిల్వర్ కలర్ లక్ష్మీ కాసులతో ఫుల్ గా డెకరేట్ చేసేసిన తర్వాత మధ్య మధ్యలో స్మాల్ మిర్రర్స్ యూస్ చేశానండి. లోపల మాత్రం ఓన్లీ రెడ్ కలర్ కుందన్స్ తో హైలైట్ చేశాను. చూసారు కదండి, డిఫరెంట్ డిజైన్స్ ఆఫ్ తలంబ్రాల కుడుకలు రెడీ అయిపోయాయి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, please like and subscribe my channel KST Vaikuntham and thank you for joining my channel KST Vaikuntham. పేరు పేరున అందరికీ ధన్యవాదములు.